ఈరోజు మూల డివిజన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో మరి ఆ డంపింగ్ యార్డు ఏర్పాటు దిశగా ఒక 5-6 రోజుల నుంచి సన్నాహాలు చేస్తున్నారు. మరి గత వారం రోజుల నుంచి అధికారులు ఇడిదికి తిరుక్కుంటా మరి డంపింగ్ యార్డు ఏర్పాటు చేయనీకి చేస్తున్నారు అనే సమాచారం మేరకు ఈరోజు మధ్యాహ్నం మేము ఒక 5-6 కలిసి అక్కడ పోవడం జరిగింది. పోతే అక్కడ చూసేసరికి 3 శిలాఫలకాలున్నాయి. 3.5 కోట్లు 4 కోట్ల ఆ పనుల శిలాఫలకాలున్నాయి. ఇవేంటి అంటే డంపింగ్ యార్డ్ అంటారు. మరి మా పైడిపల్లి గ్రామము ఈ మన సిటీకి అతి దగ్గరలో ఉన్నది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. చాలా మంది దళితులు ఉన్న ఏరియా ఇది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది. చాలా మంది ఇక్కడ మరి వ్యవసాయం మీదనే ఆధారపడతారు. ఆ వ్యవసాయ భూముల దిక్కే ఈ డంపింగ్ యార్డ్ పెడతా అంటే రేపు పొద్దుగాల కూరగాయలకు దానికి దీనికి ఇక్కడ నుంచి వెళ్ళే సిటీకి పోయే పరిస్థితులల్లా మరి అవన్నీ పొల్యూట్ అయ్యి ఈరోజు చూస్తున్నాం. చాలా మంది పిల్లలకు అనేక రోగాలు ఉన్నాయి. ఈ డంపింగ్ యార్డ్ చేయబట్టి మడికొండ మొత్తం నాశనం అయింది. ఈ మడికొండ మొత్తం నాశనం అయింది. తీద్దామన్నా కూడా తీసే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పుడే తక్షణమే మరి ఈ ప్రభుత్వం అయినా కూడా మా నారాజు సార్కు మేము ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మేము అందరం రేపు ఉదయం నారాజు సార్ దగ్గరికి పోయి మరి సార్ కూడా ఒకటి రిఫరెండం ఇద్దాం. సార్ ఇక్కడ మీరు పెట్టకుండా అని చెప్పని మనం అందరం చెప్పే రీతిగా ఉండాలి. దీన్ని ఆపే రీతిగా కూడా ఉండాలి. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ దీన్ని ఆపాలంటే మరి ఎవరి కష్టం ఎవరు చేసినా కూడా కాదు. కాబట్టి దీన్ని ఇక్కడ నుంచి తక్షణమే దీన్ని ఆపే ప్రయత్నం చేయాలని చెప్పని కోరుకుంటూ అలాగే మా పైడిపల్లి ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి డంపింగ్ యార్డ్ పడ్డది అంటే మన పైడిపల్లి ఊరు అనేది నాశనం అవుతుంది. మొత్తం ఆ పొల్యూషన్ అయ్యి మనకు ఆ వాసనతోని మనం ఇళ్లలో కూడా ఉండలేము. మనకు పెళ్లిళ్ళు చేసుకుని కూడా వేరే ఊరిలో కూడా పిల్లలను కూడా ఇయ్యరు. పిల్లలకు కూడా అని పరిస్థితులలో ఉంటాయి. ఎందుకు అంటే ఇక్కడ డంపింగ్ యార్డ్ ఉన్నది అనే ఆ రీతిగా ఉంటది. కాబట్టి మనం దాన్ని ఆపే రీతిగా మరి గౌరవ వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నారాయణ గారికి పొద్దుగాల ఉదయం 9 గంటలకు పోవాలని చెప్పని అందరూ అన్ని పార్టీలు ఐక్యమత్యంతో రేపు పొద్దుగాల 9 గంటలకు 9:30కు ఎమ్మెల్యేగా టైం తీసుకొని పోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.